ఫ్రెండ్స్ రాఖీ గారిని ఎక్కడ తీసుకెళ్తాం తెలియక ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు, కానీ తర్వాత తీసుకెళ్ళిన తర్వాత షాక్ అవుతాడు. మీరు కూడా షాక్ అవుతారు. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసండి. ఇది రాఖీ గారి చిన్నప్పుడు పిక్ అనమాట. ఇదే రోజు ఫిబ్రవరి 13, 2020లో అయితే డాడీ వాడిని మా ఇంటికి తీసుకొచ్చారు. ఇదే రోజు వాడు బర్త్డే కింద అయితే జరుగుతున్నాము. మీరు కూడా విష్ చేసండి రాఖీ గారిని ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలని చెప్పేసి. రాఖీ గారికి అయితే హెయిర్ కట్ చేద్దామని చెప్పేసి పెట్స్ పాక్ అయితే తీసుకొచ్చాము. రీసెంట్గానే ఓపెన్ చేశారు రింగ్ రోడ్లోని. మీ అందరికీ అనకాపల్లి నియర్ బై అంటే తెలిసే ఉంటుంది. ఇంకా వాడికి లైట్గా ఇన్ఫెక్షన్ అయిందని చెప్పి హెయిర్ అయితే కట్ చేయించేస్తాము. వాడికన్నా హెయిర్ అయినా అంత ఎక్కువ కాదు కదా మనకి. ఇంకా వాడికి కూడా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి హెయిర్ కట్కి తీసుకెళ్తే మా సినిమా మాకు చూపించాడు. వెళ్ళిన దగ్గర నుంచి అలా ప్యాంపరింగ్ చేస్తూనే ఉన్నాము. ఇద్దరమే, అన్నయ్య, నేను, వదిన, నందుగాడు, మొత్తం నలుగురిని కాయలేపోయాము వాడిని అయితేనే. ఇంకెంత హడావడిలో కూడా కుక్క లైన్ వేస్తున్నాడు. ఎంతైనా మొగలు బుద్ధి మొగలదే కదా, ఎవడ పని ఆడదేరా నా పని నాదేరా అన్నట్టు అప్పుడు మాత్రం కొంచెం సైలెంట్ అయ్యాడు. మొత్తానికి హెయిర్ కట్ అయితే ఏదోలా చేయించుకున్నాడు, కానీ ఆ ముందుని మాత్రం తీయనివ్వలేదు. మేసాలు ఏదోలా సిజర్తో అయితే కట్ చేశారు లైట్గానే. ఇంకా మొత్తానికి రాఖీ గారిని చూసి మీరు షాక్ అయ్యారు లేదో కామెంట్ చేసేయండి. రాఖీ గారి కష్టజీతం అనమాట ఈ బొచ్చు. ఇంకా గోల్ చేస్తున్నాడు అతను చూస్తేనే. మొత్తానికి స్నానం చేపిద్దానికి చెప్పి అందులో వేస్తే ఒక బెల్ట్కి మన వాడు ఎక్కడ కంట్రోల్ అవుతాడు చెప్పండి. అందుకే మొత్తానికి 2 బెల్ట్లు అయితే తగిలించి నీట్గా స్నానం కూడా చేయించి ఇయర్ వ్యాక్స్ కూడా చేశారనమాట. ఫస్ట్ వెళ్ళగానే మనకు ఒక మెనూ కూడా చేతిలో పెట్టారు. చూసి మనం షాక్ అవ్వాలి, ఎందుకంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. కాకపోతే కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇలాంటివి చేయిస్తే కొంచెం వాడికి క్యూర్ అవుతుంది అని చెప్పేసి చేయించాము. వాడు కోపం చూసారా, మిషనే పక్కకు పడేసాడు హెయిర్ డ్రైయర్ది. ఇంకా నేల్స్ కూడా అంత నీట్గా కట్ చేయించుకుని అనుకుంటున్నాడా. మూతికి మెడకి అది పెడితే కానీ మా వాడికి ఏది చేయడానికి అవ్వదు. నీట్గా పౌడర్ కూడా రాయించుకున్నాడు అనమాట. చూసారా రాఖీ కూడా లాస్ట్కి అలా తయారయ్యాడు. నాకైతే చాలా బాధ అనిపించింది వాడిని అలా కట్టి అలా చేస్తుంటే. నేను ఆల్రెడీ అక్కడ ఏడ్చాను కూడా, మా అన్నయ్య తిట్టాడు కూడా. ఏం చేస్తాను చెప్పండి, అంత ప్రేమగా పెంచుకున్నప్పుడు ఆయన అంత కష్టపట్టాలో అనిపించలేదు. కాకపోతే వాడి కోసమే కదా. ఇంకా వాడికి కావాల్సిన కొన్ని సామాన్లు అయితే తీసేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. మీరు కూడా రాఖీ గారి బర్త్డే వీడియోస్ చూడాలంటే అప్కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాము. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఫాలో మిడిల్ క్లాస్ అబ్బాయి యూట్యూబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం సపోర్ట్ చేస్తూనే ఉండండి మన ఛానల్ని.